గణేశాయ నమ, గాయత్రీదేవి నమ, మహాసరస్వతి నమ, మాతాపితృభ్యో నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే 12వ తారీఖు ఏప్రిల్ 2026 ఆదివారం నుండి 18వ తారీఖు ఏప్రిల్ 2026 శనివారం వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే స్వల్ప అనుకూలమైన ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో సఖ్యత పెంచుకుంటారు. ఏదైనా సమస్యలుంటే కూర్చొని చర్చించుకుని పరిష్కరించుకోవడం కూడా అనుకూలంగా కనపడుతుంది ఈ వారం. అలాగే కుటుంబ సభ్యుల యొక్క ప్రేమ, అభిమాన, ఆప్యాయతలు కూడా పొందగలుగుతారు. బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు. కుటుంబంతో కలిపి ప్రయాణాలు కానీ శుభకార్యాలు కానీ చేయడానికి ఈ వారం చాలా అనుకూలంగా కనపడుతోంది. విద్యార్థులు కూడా పోటీ పరీక్షలు విజయం కనపడుతోంది. అలాగే మీ కెరీర్కి సంబంధించినటువంటి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆత్మవిశ్వాసం బ్రహ్మాండంగా పెరుగుతుంది. పిల్లలు కూడా మంచి టాలెంట్, స్కిల్స్ పిల్లలకు చాలా అభివృద్ధి అవుతాయి. అలాగే మీ యొక్క జీవిత భాగస్వామి ఇచ్చేటటువంటి సలహాలు, సూచనలు మీకు బాగా ఉపయోగపడతాయి. అలాగే సాంకేతిక విద్యల పట్ల వాటి పట్ల బాగా అవగాహన పెరుగుతుంది. టెక్నాలజీని బాగా ఉపయోగించుకోగలుగుతారని చెప్పొచ్చు. ఉద్యోగస్తులు కూడా పదోన్నతులు, ప్రమోషన్లు కనపడుతున్నాయి. సంతానానికి సంబంధించిన ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు కానీ ఉద్యోగ ప్రయత్నాలు కానీ ఫలిస్తాయి. అలాగే మీరు అనుకున్నటువంటి ప్రతి పని కూడా దిగ్విజయంగా ఈ వారం పూర్తి చేసుకోగలుగుతారు. కోర్టు సమస్యల నుంచి కానీ, పోలీస్ సమస్యల నుంచి కానీ, ఆస్తి వివాదాల నుంచి కానీ బయటపడగలుగుతారు. అలాగే ఖర్చుల విషయంలో జాగ్రత్త తీసుకోగలుగుతారు. వ్యాపారపరంగా అనేక రకాల వ్యాపారాలు కానీ, వ్యాపార విస్తరణ కానీ చేయగలుగుతారని చెప్పొచ్చు. వ్యాపార లాభాలు కూడా పొందగలుగుతారు. డబ్బులు కూడా దాచుకోకుండా అవసరమైన ముఖ్యమైనటువంటి విషయాలకి, వాహనాలు కొనడానికి, వస్తువులు కొనడానికి ఉపయోగించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారని చెప్పొచ్చు. దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారు ఆ సమస్య నుంచి కూడా బయటపడగలుగుతారు. అలాగే మీరు ఏదైతే కోరికలు ఉన్నాయో ఆ చిన్న చిన్న కోరికలన్నీ కూడా ఈ వారం నెరబోడుతున్నాయని చెప్పొచ్చు. ఇక ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా మీరు తీసుకునే మంచి మంచి నిర్ణయాలు మీ జీవితాన్ని మార్చబోతున్నాయి. అలాగే కొత్త వ్యాపార రుణాలు తీసుకోవడానికి కూడా ఇది అనుకూలమైన సమయంగా కనపడుతుంది. కాబట్టి ప్రయత్నం చేయొచ్చు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో కానీ, బంగారంలో కానీ, భూముల్లో కానీ పెట్టేటటువంటి లేదా స్థిరాస్తుల్లో పెట్టేటటువంటి ఆదాయాలన్నీ కూడా వృద్ధవుతాయని చెప్పొచ్చు. పెట్టుబడులన్నీ వృద్ధవుతాయని చెప్పొచ్చు. సంతానం విషయంలో కూడా శుభ సమాచారాన్ని వినగలుగుతారు. పిల్లలకు సంబంధించినటువంటి చదువు కానీ, ఉద్యోగం కానీ, వివాహం కానీ విషయాల్లో మంచి ముందడుగు వేయగలుగుతారు. ప్రేమికుల మధ్య సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. భార్యాభర్తల మధ్య మంచి అనుబంధం ఏర్పడుతుందని చెప్పొచ్చు. అయితే వాహనాలు నడిపడం మాత్రం నిర్లక్ష్యంగా వాహనాలు నడపకండి, ప్రమాదాలు ఉన్నాయి, జాగ్రత్త. అలాగే దూర ప్రయాణాలు చేయగలుగుతారు. వ్యవసాయం చేసేవారికి పంట లాభాలతో పాటుగా ఆర్థిక ప్రగతి, పంటలో మార్పు కనపడుతోంది. మిమ్మల్ని మీరు గొప్ప వ్యక్తిగా మార్చుకోగలుగుతారు. వివాహాది శుభకార్యాలు కలిసి వస్తాయి. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. క్రయ విక్రయాలు ఈ వారం లాభాలు కూడా పొందగలుగుతారు. విద్యార్థులు కూడా అద్భుతమైనటువంటి చాకచక్యము, తెలివితేటలు, పరీక్షా ఉత్తీర్ణత కనపడుతోంది. ఉద్యోగస్తులు కూడా అనుకూలమైన ఉద్యోగ మార్పులు, ఉద్యోగాభివృద్ధి కనపడుతోంది. స్త్రీలకి అందం పట్ల ఆసక్తి, ఆభరణాలు, వస్తువులు, వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కూడా కనపడుతున్నాయి. వ్యాపారస్తులకి క్రయ విక్రయాల్లో మంచి లాభాలు అయితే కనపడుతున్నాయి. అన్ని రంగాల వ్యాపారస్తులకి కలిసి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఎవరైతే కొత్తగా ఏదైనా సాధించాలనుకుంటున్నారో, ఏదైనా క్రియేటివ్గా ఆలోచించాలనుకుంటున్నారో, ఏదైనా తెలుసుకోవాలి, నేర్చుకోవాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళందరికీ ఈ వారం చాలా బాగా కలిసి వస్తుంది. సోషల్ మీడియా ద్వారా కానీ లేదా నీ యొక్క సోషల్ మీడియా వ్యవహారం ద్వారా కానీ మంచి పేరు తెచ్చుకోగలుగుతారు. అలాగే బాగా డబ్బులు సంపాదించడానికి ప్రయత్నాలు చేస్తారు. అలాగే ఉద్యోగస్తులకి ప్రమోషన్లు, బోనస్లు కూడా కనపడుతున్నాయి. కుటుంబ సభ్యులతోటి సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. కుటుంబ సమేతంగా యాత్రలు చేయడం కానీ, విహారయాత్రలు చేయడం కానీ బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. విద్యార్థులకి చాలా అనుకూలమైనటువంటి నెల. పరీక్షా ఉత్తీర్ణత, ఇంటర్వ్యూలో విజయాలు కనపడుతున్నాయి. కొత్త కోర్సులు కానీ, కొత్త స్కిల్స్ కానీ నేర్చుకోవడానికి కూడా ఈ వారం చాలా అనుకూలంగా విద్యార్థులకి కనపడుతోంది. ఆత్మవిశ్వాసం బ్రహ్మాండంగా పెరుగుతుంది. ఏ పని చేసినా సరే సమర్థవంతంగా తెలివితేటలతో చేయగలుగుతారు. ఓర్పు సహనంతో అనుకున్న పనులన్నీ వారం పూర్తి చేసుకోగలుగుతారు. శ్రమకు తగ్గ ఫలితం అయితే కనపడుతోంది. గృహ నిర్మాణ పనులు బాగా కలిసి వస్తున్నాయి. అయితే కోపతాప ఆవేశాలు తగ్గించుకున్నట్లయితే ఈ వారం ప్రతి పనులను ముందడుగు వేస్తారు. దీర్ఘకాలిక ఫలితాలు ఇచ్చే పెట్టుబడులు పెట్టడం, షేర్లు, ట్రేడింగ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడంతో పాటుగా ముఖ్యంగా ఫిక్స్డ్ డిపాజిట్లు, ఇన్సూరెన్సులు కట్టే అవకాశాలు ఉన్నాయి. మీ మాటలతో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేయగలుగుతారు. కుటుంబంతో కలిపి తీర్థయాత్రలు చేయగలుగుతారు. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. చక్కని నాయకత్వ లక్షణాలు ఈ వారం మీలో పెరగబోతున్నాయి. అలాగే ఇష్టమైనటువంటి వస్తువులు కానీ, వాహనాలు కానీ కొనుగోలు చేయడం మీకు బాగా కలిసి వస్తుంది ఈ వారం. అప్పులు బాగా తీర్చగలుగుతారు. కొత్త రుణాలు మంజూరు అవుతాయి. విలువైన వస్తువులు, వాహనాలు, విద్యుత్ వాహనాలు కొనుగోలు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. తల్లిదండ్రుల నుంచి రావాల్సిన పితృపూర్వకాస్తులు,
కోర్టు వాదాలు పరిష్కారాలు అవ్వడాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా మీరు అనుకున్న లక్ష్యాలు సాధించడానికి, కోరిన కోరికలు నెరవేర్చుకోవడానికి, ప్రేమ కలాపాలకి, కామ కోరికలకి బాగా ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు. విదేశాల్లో ఉన్నవారు కూడా వృత్తిపరంగా, ఉద్యోగపరంగా అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. కుటుంబ సభ్యులతోటి రిలేషన్షిప్ బలపడుతుందని చెప్పొచ్చు. నిరుద్యోగులు కూడా ఉద్యోగ అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. నూతన ఉద్యోగాలు వస్తాయి. అలాగే మీ కాళ్ళ మీద మీరు నిలబడడానికి ప్రయత్నాలు చేయడాలు, మీ అంతా మీరు ఏదైనా చిన్న చిన్న వ్యాపారాలు, కుటీర పరిశ్రమలు పెట్టడాలతో పాటుగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రేమించినటువంటి విషయంలో ప్రేమించిన వ్యక్తులతోటి వివాహం కోసం చేసే ప్రయత్నాల్లో ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడం కానీ, వివాహం జరగడం కానీ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గుతాయి. వ్యాపారాల్లోనూ, భూముల్లోనూ, గృహాల్లోనూ, బంగారంలోనూ పెట్టుబడులు పెడితే అనుకూలిస్తుంది. ఆర్థిక పరిస్థితి కూడా బలపడుతుంది. కొత్త పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నం చేయగలుగుతారు. క్రయ విక్రయాల ద్వారా లాభాలు పొందగలుగుతారు. శుభకార్యాలు ఆగిపోయిన ఎదురుకు వెళతాయి. ప్రేమికులు కూడా వివాహపరమైన అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు చాలా శాతం తగ్గుతాయి. విద్యార్థులు కూడా అద్భుతమైనటువంటి తెలివితేటలు, గతంతో పోల్చుకున్నట్లయితే చదువు పట్ల ఆసక్తి, అలాగే విదేశాల్లో చదువుకున్న వారికి మంచి అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులు కూడా ఉద్యోగ కార్యాలయాలు ఉత్సాహంగా పనిచేసుకోగలుగుతారు. ఉన్నతాధికారుల యొక్క మెప్పు పొందగలుగుతారు. ఉద్యోగంలో ప్రమోషన్, ఇంక్రిమెంట్లు పొందగలుగుతారు. స్త్రీలకి సాంస్కృతిక పరంగా, కళారంగంగా అభివృద్ధి కనపడుతోందని చెప్పొచ్చు. అలాగే అందం పట్ల ఆసక్తి, కుటుంబ వివాదాలు పరిష్కారము, ప్రేమించిన వ్యక్తులతో కలయికలు కనపడుతున్నాయి. వ్యాపారాలు చేసే వారికి వ్యాపారంలో విచిత్రమైనటువంటి అవకాశాలు రాబోతున్నాయి. భిన్నంగా వ్యాపారం చేయగలుగుతారు. వినూతమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వ్యాపారంలో స్నేహభావం ద్వారా అందరినీ ఆకట్టుకుని వ్యాపారాలు చేసి ముందడుగు వేసి సక్సెస్ అవుతారు. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం ప్రతికూలమైన పరిస్థితులు కనపడుతున్నాయి. తత్వ జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఇతర దేశాలలో ఉండే భారతీయులందరూ కూడా అనవసరమైన సమస్యలు ఎదుర్కోవడం కానీ, ఉద్యోగాలు పోవడం కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ తలెత్తే పరిస్థితి కనపడుతోంది. దూర ప్రయాణాలు కానీ, విదేశీ ప్రయాణాలు కానీ వాయిదా వేసుకోవడం మంచిది. ఈ వారం ఇబ్బందులు కనపడుతున్నాయి. తీర్థయాత్రలో కానీ, విహారయాత్రలో కానీ, లేదా అలాంటి ప్రయత్నాలు చేసేటటువంటి సమయంలో కానీ ఏదో ఒక కారణంగా ఆటంకాలు రావడం, లేదా చివరి సమయంలో ఆగిపోవడము, క్యాన్సల్స్ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రేమించిన వాళ్ళతో వివాహ సంబంధాలు కుదరకపోవడం, ప్రేమించిన వ్యక్తులు దూరం అవడం లాంటివి కనపడుతోంది. అలాగే సంతానం వల్ల సమస్యలు, ధన నష్టము కనపడుతోంది. ప్రేమికుల మధ్య అపార్థాలు, అనవసరమైన వ్యామోహాలు పెరిగిపోయే పరిస్థితి కనపడుతోంది. క్రమశిక్షణ లేకపోవడం వల్ల, జీవన విధానం సరిగ్గా లేకపోవడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. రాజకీయ నాయకులకి కోర్టు సమస్యల వల్ల కానీ, వివాదాల వల్ల కానీ సమస్యలు కనపడుతున్నాయి. లేదా సినిమా, టీవీ, మీడియా రంగాల వరకు కూడా రావాల్సిన అవకాశాలు చేజారే పరిస్థితి కనపడుతోంది. భార్యాభర్తల మధ్య అపార్థాలు, దూరం జరిగే అవకాశాలు, గొడవలు పెరిగిపోవడము, కుటుంబ వివాదాలు కనపడుతున్నాయి. పిల్లలు కూడా అనవసరంగా పాడవడం కానీ, పిల్లలు మీ కంట్రోల్లో లేకపోవడం వల్ల కానీ, పిల్లలు చేసే తప్పుల వల్ల మీకు మనస్తాపం కానీ కనపడుతోంది. అలాగే చదువు పట్ల శ్రద్ధ లేకపోవడం వల్ల పిల్లలకి మీరు ఏదో రకమైనటువంటి ఆలోచనలు చేసి దానికి సంబంధించి పిల్లల విషయంలో జాగ్రత్త తీసుకునే ప్రయత్నం చేయాలి. ఇక పరపురుష పరస్త్రీ వ్యామోహాలు, కామ కోరికలు, శారీరక కోరికలు పెరిగిపోతున్నాయి, జాగ్రత్త. అలాగే కుటుంబంలో కలహాలు, మనస్పర్ధలు బాగా పెరిగిపోతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. సంపాదన కన్నా ఖర్చు అధికంగా కనపడుతోంది. అలాగే అప్పులు చేయవలసిన పరిస్థితులు, పాత రుణాలు తీరక ఇబ్బందులు, వడ్డీలు కట్టే పరిస్థితులు, ఈఎంఐల సమస్యలు, క్రెడిట్ కార్డు బిల్లుల వల్ల సమస్యలు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి వచ్చే అవకాశం చేజార్చుకునే పరిస్థితి కనపడుతోందని చెప్పొచ్చు. విదేశీ ప్రయత్నాలు కూడా వాయిదా పడే పరిస్థితి కనపడుతోంది, జాగ్రత్తగా ఉండాలి. డబ్బులు కూడా అనుకున్నంత ఆదాయం రాకపోవడము, ఖర్చులు విపరీతంగా పెరగడము, తప్పుడు ప్రదేశాల్లో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల నష్టముతో పాటుగా భరించలేని ఖర్చులు పెరిగిపోయే అవకాశం కనపడుతోంది. తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేయవలసిన పరిస్థితులు, నిరుద్యోగులకు ఎంత ప్రయత్నం చేసినా సరైన ఉద్యోగ అవకాశాలు రాకపోవడాలు, అధికారుల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. వివాదాలు, కోర్టు వివాదాలు, పోలీస్ కేసుల్లో ఇబ్బందులు కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన కోరికలు పెరిగిపోవడము, అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయడము, ఆన్లైన్ షాపింగ్ల వల్ల ధన నష్టం కనపడుతోంది. వ్యాపారస్తులకి కష్టానికి తగ్గ లాభం లేకపోవడం వల్ల ఇబ్బందులు, పరిశ్రమలు పెట్టేవారికి అనేక రకాల ఆటంకాలు తలెత్తడము కనపడుతోంది. ఈ వారం అనవసరమైన గొడవలు ఇరుక్కునే పరిస్థితి కనపడుతోంది, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్య గొడవలు, వ్యాపారాలు చేసేటప్పుడు సమస్యలు, ప్రతి చిన్న విషయానికి కోపడడం వల్ల కుటుంబంలో వివాదాలు, అన్నదమ్ములతో, అక్క చెల్లెళ్ళతో వివాదాలు కూడా కనపడుతున్నాయి, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ప్రేమికుల మధ్య కూడా వివాదాలు, గొడవలు కనపడుతున్నాయి. ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడుతుంది. విద్యార్థులు కూడా చదువు పట్ల దృష్టి పెట్టకుండా అనవసరమైన వ్యామోహాలు, అనవసరమైన కోరికలు పెరిగిపోతే జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులకి శ్రమకు తగ్గ ఫలితం కనపడటం లేదు. తోటి ఉద్యోగస్తుల అభిప్రాయ భేదాలు, ఉద్యోగ నష్టాలు కూడా ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలకి భర్తతో సఖ్యత లేకపోవడము, కుటుంబ వివాదాలు, మనసులో ప్రశాంతత లేకపోవడం, విలువైన వస్తువులు పోగొట్టుకోవడంతో పాటుగా ఉద్యోగాలు చేసే చోట సమస్యలు కనపడుతూ ఉన్నాయి. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా మంచి అవకాశాలు వచ్చినా కూడా వాటిని చేజార్చుకునే పరిస్థితులు, వ్యాపారంలో డబ్బులు రొటేషన్ అవ్వకపోవడము, మొండి బకాయిలు పెరిగిపోవడంతో పాటుగా వ్యాపారాల్లో సామాన్య లాభాలే కనపడుతూ ఉన్నాయి, కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఈ రాశి వారికి తెలియజేస్తూ